Left wing extremism is at a very, very critical juncture. There have been multiple surrenders that have happened in the last few months, and one of the most significant such surrenders is of someone who is now joining us. He is popularly called as Chandranna. His name is Pilluri Prasad Rao Garu. You have been a central committee member. Miru inni samvatsaralu chesaru. 45 samvatsaralu. 45 years he was with the movement and then decided to come out of it. Enduku? What is the main reason why you did it? అంటే ప్రధానంగా ఎన్డీటీవీకి అట్లాగే ప్రజలకు నా నమస్కారం. అంటే నేను గత 40 సంవత్సరాల కాలంగా ప్రజల కోసం పనిచేశాను. పనిచేస్తున్న క్రమంలో కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి కూడా వచ్చినాయి. ముఖ్యంగా కాల్ సమస్యలు అనేటివి, ముఖ్యంగా నడక సమస్య అనేది మెయిన్గా ప్రాబ్లం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నిర్ణయించుకొని జనజీవన సమితి లోపలికి రావాలని, ముఖ్యంగా నేను పనిచేసేది కూడా తెలంగాణ కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండు. అంటే కాంగ్రెస్ పార్టీ సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యగా చూస్తున్నది మావోయిస్ట్ పార్టీ సమస్యను. అట్లా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండ్రు. అట్లాగే నక్సలైట్లు అంటే మా అన్నదమ్ములు లాంటి వాళ్ళే అనేది కూడా బ్రదర్స్ అనేది పదవిలో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ మధ్యకాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా 6 months కాల్పుల విరమణ ప్రకటించింది. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మా విషయంలో కూడా సానుకూలంగానే స్పందించింది. కాబట్టి నేను నా అనారోగ్య సమస్య దృష్టిలో పెట్టుకొని నేను జనజీవన సమితిలోకి రావాలని. మీరు చాలా క్లియర్ గా ఒక మాట అన్నారు, దట్ దిస్ ఇస్ నాట్ ఎ సరెండర్, ఇట్ ఈస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. మీరు ఇప్పుడు కూడా యు ఆర్ సేయింగ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఐడియాలజీ అన్నది ఇట్ ఇస్ స్టిల్ అలైవ్ అండ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ అండ్ వర్క్ ఫర్ ద పీపుల్ అని అంటున్నారు. వాట్ ఈస్ దిస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ దట్ యు హావ్ హ్యాడ్? అంటే లొంగుబాటుకు సరెండర్కు తేడా ఉంది. అంటే లొంగుబాటు అనుకున్నప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఆయుధాలను పూర్తిగా విడిచిపెట్టి ఆ లైన్ను విడిచిపెట్టి శత్రు ముందు మోకరిల్లడం అనేది సరెండర్ కిందకి వస్తుంది. జనజీవన సమితిలోకి రావడం అనుకున్నప్పుడు తేడా ఉంది. అంటే మా సిద్ధాంతం మార్క్సిజం లెనినిజం మావోయిజం సిద్ధాంతం. కాబట్టి ఆ సిద్ధాంతంతో నేను ఇప్పటికీ కూడా ఈ జనంలో పూట ఉండి ప్రజాసంఘ పద్ధతిలో పనిచేయాలని అనుకుంటున్నాను. ఆ తేడా ఉంది, ఆ డిఫరెన్స్ ఉన్నది. మీరు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో వస్తున్నారు అంటే కాన్స్టిట్యూషన్ కి మీరు కట్టుబడి పనిచేయాలి, ఇట్లాంటి పొలిటికల్ సిస్టమ్ కి కట్టుబడి పనిచేయాలి. డస్ దట్ మీన్ మీరు ఆ ఆర్మ్డ్ స్ట్రగుల్ అన్నది ఇప్పుడు వద్దు అనుకుంటున్నారా? అది ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ దీన్ని చూస్తున్నప్పుడు, ఇంత సీనియర్ లీడర్ 45 years ఉన్నారు లోపల మూవ్మెంట్ లో, బయటకు వస్తున్నారు అన్నప్పుడు ఆర్మ్ స్ట్రగుల్ అన్నది ఇప్పుడు పని చేయదు, వేరే విధంగా మనము స్ట్రగుల్ చేయాలి అన్నది మీరు ఒక మెసేజ్ ఇస్తున్నారు. అంటే మెయిన్ స్ట్రీమ్లోకి వస్తున్నా అనుకున్నప్పుడు పార్టీ అంతా మెయిన్ స్ట్రీమ్లోకి వస్తలేదు. నేను వ్యక్తిగా వచ్చిన, కానీ మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీ, మావోయిస్ట్ పార్టీ లైన్ అనేది ఉంది. కాబట్టి లైన్లో కూడా మార్పు చేయాలని పార్టీ ఆలోచిస్తున్నది. ఎందుకంటే మారిన ప్రపంచ దేశ రాజకీయాల్లో కూడా వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకొని మారిన పరిస్థితులకు తగ్గట్టుగా రాజకీయ నిర్మాణ ఎత్తుగలు, మిలిటరీ ఎత్తుగలను కూడా మార్పు చేయాలని కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు దీర్ఘకాల ప్రజాయుద్ధ పంతా ఉంది. కాబట్టి దీర్ఘకాల ప్రజాయుద్ధ పంతా లోపల కూడా చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. లైన్లో కూడా మార్పు తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేస్తున్నాం. నేను ఉన్నప్పుడు కూడా డిస్కషన్ జరిగినాయి. మేము ఉన్న వాళ్ళం ఒకరో ఇద్దరము కలుసుకొని మాట్లాడుకొని దీనిలో కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీగా మా పార్టీ కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేసింది. ఎంఓపి అంటే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక డాక్యుమెంట్ తయారు చేసింది, కుల సమస్యను ఒక డాక్యుమెంట్ తయారు చేసింది, తర్వాత జాతుల సమస్య ఒక డాక్యుమెంట్ తయారు చేసింది, అట్లాగే కాంపడార్ బడా బూర్జువా, బిగ్ బూర్జువా అనే ఒక డాక్యుమెంట్ తయారు చేసింది. కాబట్టి వీటన్నిటి వెలుగు లోపల కూడా పార్టీ ప్రోగ్రామ్ లోపల, లైన్ లోపల కూడా మార్పు తీసుకురావాలని మేము ఆలోచిస్తున్నాం.
మీరు జనజీవన స్రవంతిలో వచ్చిన తర్వాత ఇప్పుడు గణేష్ అన్న వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీ గురించి. మీరు స్టేట్మెంట్ చెప్పారు, బసవరాజ్ గారి తర్వాత ఎవరు ఉంటారు అన్నది చెప్పారు. దాన్ని మేము అంగీకరించట్లేదు అని అన్నట్టు చెప్పారు. అండ్ అభయ్ అన్న వారు కూడా ఇట్లా స్టేట్మెంట్ మీరు మిమ్మల్ని ట్రేటర్ లాగా వాళ్ళు చిత్రించి చెప్తున్నారు. అంటే ఇప్పుడు గణేష్ అన్నట్టయినా అనుకున్నప్పుడు, అంటే ఒరిస్సా రాష్ట్ర కమిటీ గణేష్ పేరుతో ఒకటి వచ్చింది స్టేట్మెంట్. అలాంటి వ్యక్తి ఎవరు లేరు అక్కడ, స్టేట్ కమిటీలు లేరు. అలాంటి స్టేట్మెంట్ ఇది వరకు ఎప్పుడు రాలేదు. ఇలాంటి అన్ని కొన్ని తప్పుడు వస్తాయి ఇలాంటి సందర్భాలు. అంటే పార్టీ ఒక సంక్షోభ పరిస్థితి లోపల ఉన్నది కాబట్టి ఇలాంటి విషయాల లోపల కొంతమంది స్టేట్మెంట్లు వస్తాయి. కానీ పార్టీ అనుకున్న విషయంలో అనుకున్నప్పుడు చెప్పడం జరిగింది అంతే తప్ప ఇది కాదు చేయలేదు డిస్కషన్ జరిగినాయి. అంటే పార్టీ లోపల కూడా ఇంటర్నల్గా నేను ఉన్నప్పుడు బసవరాజు చనిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎవరిని చేద్దాం, మేము ఉన్న వాళ్ళం. అంటే దేవిజీ నేను కూడా చాలా రోజులు కలిసి ఉన్నాం. బసవరాజు చనిపోయిన తర్వాత, నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత చాలా కాలం, ఎందుకంటే ఇక్కడ దాడి జరిగింది కరిగుట్ట మీద దాడి జరిగినప్పుడు ఏప్రిల్ మే ఆ కాలంలో కూడా మేము ఇద్దరం కలిసే ఉన్నాం. అందులోకెళ్ళి మేము రిట్రీట్ కావడం జరిగింది. ఆ తర్వాత కూడా కలిసి ఉన్నాం కొంతకాలం, కలిసి డిస్కషన్. కేశవరావు చనిపోయింది కదా ఎట్లా ఏంటిది. ఈ క్రమంలో కూడా సోను పరిస్థితి మాకు తెలిసింది. సోను పరిణామం అనేది ఈ పద్దు లోపల మాకు ఒక ఉత్తరం కూడా రాసిండు, వీడుకోలు పలుకుతూ ఒక ఉత్తరం రాసిండు. ఏమన్నారు దానిలో? మీ రాజకీయాలని మా రాజకీయాలని నేను తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అనేది నేను ఆ లైన్ తోటి ఇప్పుడున్న పరిస్థితుల పట నేను మీతోటి పనిచేయడం సాధ్యం కాదు కాబట్టి మీకు నాకు వీడుకోలని రాసిండు. ఈ పదం రాసిండు, వీడుకోలని పదం రాసిండు. జూలైలో కూడా ఉత్తరం వచ్చేది. అంటే వాళ్ళు ఆయన కాన్షియస్గానే ఆ పద్దులో పట్ట అటు తుపాకులతోటి వ్యక్తులతోటి కలిసి తీసుకుపోయాడు. ఆయన సమస్య అంటే ఒకవేళ సోనుకు విభేదాలు ఏమైనా సమస్యలు ఉంటే తప్పేం కాదు, ఉండడం తప్పు కాదు. కానీ ఇంటర్నల్గా చర్చించాలి. పార్టీ కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రంతో పనిచేస్తుంది, మెజార్టీకి మైనార్టీ కట్టుబడి పనిచేయాలి. ఆ విషయాలను కూడా పార్టీ లోపల చర్చించి మెజార్టీ నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు ఎవరైనా కూడా. యాక్చువల్గా నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత కావాల్సింది ఆయన సిఆర్బి సెక్రటరీ కదా, సిఆర్బి సెక్రటరీ సోను. కాబట్టి ఆ పద్ధతిలో కూడా ఆయన ఆలోచించాల్సిన అవసరం ఉండే, లేకుండా ఓపెన్గా ప్రకటించేసి ఇది బయటకు వచ్చింది. దాని వలన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కదా, ప్రజలకు కూడా తప్పుడు మెసేజ్ పోయింది కదా, అది సరైన వైఖరి కాదు. ఇప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అన్నారు కదా, ఒక డెడ్ లైన్ సెట్ చేశారు, మేము 2026 దాకా ఇది ఎండ్ చేస్తామని. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కలిసి చేస్తున్నారు ఇదంతా కూడా. కాబట్టి మావోయిస్టు ఐడియాలజీని కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అయిన తర్వాత అమిత్ షా పదే 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 చెప్తున్నారు, క్యాంపులు అట్లా పెడుతున్నారు, కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఫోకస్, మెయిన్గా ఛత్తీస్గఢ్ ఫోకస్. దానికోసమే కార్పొరేట్ సెక్యూరిటీ క్యాంపులు అనేవి ప్రతి 3-4 కిలోమీటర్లకు క్యాంప్ అనేవి తీసుకొచ్చి పెడుతున్నారు. ఇందులో కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ 2026 మార్చి వరకు పూర్తిగా నిర్మూలించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే పార్టీ ఒక సాయుధ పార్టీ లేదు, ప్రజల్లో ఉండే పార్టీ కూడా ఉన్నది. వేలాది మంది క్యాడర్ ఉన్నారు దేశవ్యాప్తంగా, 16 రాష్ట్రాల్లో కూడా మా పార్టీ ఉంది. బలైన పడ్డ వాస్తవం మా డాక్యుమెంట్లో మేము రాసుకున్నాం. అంటే మావోయిస్ట్ పార్టీ తాత్కాలిక సెట్ బ్యాక్ గురైంది అనేది 2024 టీపీ సమావేశంలో పుట్ట మేము స్పష్టంగా గుర్తించినాం. అంతకంటే 18 లోపలనే గుర్తించినాం. మన పార్టీ మావోయిస్ట్ పార్టీ తాత్కాలిక సెట్ బ్యాక్ గురైంది కాబట్టి ఉన్న శక్తులు కాపాడుకుంటూ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అనేది మేము రాసుకున్నాం. ఆ వెలుగులో కూడా పార్టీని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని నష్టాలు జరుగుతాయి. కేశవరావు గారు ఉన్న టైంలో అప్పుడు జరిగిన ఒక మీటింగ్ లో August 2024 ఆ రిజల్ట్స్ పార్టీలో అందరికి వెళ్ళలేదా? వాట్ వాస్ ద డెసిషన్ దేర్? అక్కడ ఏం నిర్ణయం తీసుకున్నారు? అంటే 2024 ఆగస్టులో పట్ట టీబీ సమావేశం అయింది. 4 మెంబర్స్ హాజరైంది దానికి. నంబాల కేశవరావు, గణపతి, సోను, దేవుజీ, ఈ 4 మెంబర్స్ టీబీ మెంబర్స్ ఇక్కడ ఈ సిఆర్బి పరిధిలో ఉన్న 4 మెంబర్స్ సమావేశమై సెక్రటరీ ఇక్కడనే ఉన్నాడు కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు ఒక డాక్యుమెంట్ తయారు చేసిండ్రు.
మనం ఆ, కొన్ని విషయాల్లో వెనుకబడ్డాం. అంటే మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఒక 10 సంవత్సరాలు వెనుకబడ్డాం. కాబట్టి దానికి అనుగుణంగా పార్టీని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కొత్త ఎత్తుగడలతోటి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఒక అడవి ప్రాంతాన్ని కాకుండా విశాల ప్రాంతాల్లో కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దానికి తగ్గట్టుగా పార్టీని అటువైపు మోటివేషన్ చేయాలి, కొంతమంది రక్షించుకోవాలి అనే పద్ధతిలో కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి మొత్తం పార్టీ అందరికి పంపించిండ్రు. సిఆర్పి పరిధిలో అంతటికి పోయింది, కింది పార్టీ మెంబర్స్ వరకు కూడా ఆ డాక్యుమెంట్ అనేది పోయి చర్చించి దాన్ని అమలు చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ఉన్నది, ఇంప్లిమెంటేషన్ పోయింది. ఈ క్రమంలో పట్టినే మొన్న 2025 మే 21 తారీఖు నాడు నంబాల కిషోర్ అమరు కావడం అనేది పార్టీకి పెద్ద నష్టం. ఒకప్పుడు చరిత్ర లోపల 1972 లోపల చారుమందర్ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఒక పార్టీ జనరల్ సెక్రటరీ చనిపోవడం అనేది పార్టీకి పెద్ద నష్టం. పార్టీ కాపాడుకోలేకపోయిందనేది పార్టీ గుర్తిస్తున్నారు. ఇది పెద్ద నష్టం. ఇప్పుడు ఇన్ని సరెండర్స్ అయిన తర్వాత ఒక విధంగా పార్టీ లాస్ట్ లెగ్ లో ఉంది అన్న ఒక చర్చ వస్తున్నది. ఒక విధంగా ఇప్పుడు 4 జోన్స్ అనుకుంటే మనం దండకరణ్య ఆ ఏరియాలో ఇప్పుడు సౌత్ బస్తర్ ఆ జోన్ మాత్రమే కొంచెం యాక్టివ్ గా గట్టిగా ఉంది అని అనుకుంటారు. అదే అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలను చూసుకున్నప్పుడు ఈ పార్టీ సంక్షోభం స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా దండకరణ్య లోపల ఉత్తర జోన్ ప్రధానంగా దెబ్బతిన్నది. ఉత్తర బ్యూరో అనేది ఆ ప్రాంతం మెజారిటీగా దెబ్బతిన్నది. దక్షిణ సబ్ జోన్ దెబ్బతినలేదు. దక్షిణ సబ్ జోన్ లోపల వాళ్ళకి ఇక్కడ తేడా ఉన్నది. వీళ్ళు ఈ లైన్కి దేవుజీ చెప్పే లైన్కి కట్టుబడి పనిచేస్తున్నారు ఉన్నారు. అట్లా ఆ పద్ధతిలో పట్ల ఇక్కడ అంటే ముఖ్యంగా ఇటు బీజాపూర్, దంతెవాడ, ఇటు సుకుమా ఈ ప్రాంతాల్లో ఉన్న క్యాడరు ఆ లైన్ తోటి ఉన్నారు. మీరు 45 years 45 సంవత్సరాలు ఉన్నారు లోపల, ఏం కోల్పోయారు? లైఫ్ ఫుల్ మీరు ఇచ్చారు దీనికి. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాసెస్ మీరు యాజ్ అన్ ఇండివిజువల్ ఈ ఐడియాలజీకి కట్టుబడి మంచి కాకుండా ఏం కోల్పోయారు అని అనుకుంటున్నారు? అంటే నాకు సంతోషం ఉన్నది. నేను 45 సంవత్సరాలు ఈ పీడిత ప్రజల కోసం పనిచేయడం ద్వారా వాళ్ళు రుణపడే ఉన్నాను నేను. ఎందుకంటే నేను తప్పనుకుంటలేను. నేను నమ్మిన సిద్ధాంతం కోసం ఎలాంటిది ఆశించకుండా నేను పీడిత ప్రజల కోసం నమ్మిన కాడికి చేసి నేను అది తప్పనుకుంటలేను, కరెక్టే అది. ఎందుకంటే ఈ సమాజంలో పట్ల దోపిడీ అణచివేతలు ఉన్నాయి కాబట్టి దాని నుంచే పుట్టుకొచ్చి పనిచేస్తున్నాం ఆ సిద్ధాంతాన్ని నమ్మి. ఎందుకంటే ఈ సిద్ధాంతం తోటి మీకు ఫలితాలు దొరికాయి. మీరు ఇది ఈ లైన్ లో వచ్చింది ఎందుకు అంటే మార్చాలి, జనాలకు మంచి జీవితం ఇవ్వాలి, ఈ ఇన్ఈక్వాలిటీస్ మార్చాలి అని అనుకున్నారు. కానీ ఏమైనా సాధించగలిగారా అని అడుగు. సాధించింది. ఎందుకంటే పార్టీ నగ్దలూరి శ్రీకాకుళం పోరాటం దెబ్బతిన్న తర్వాత మళ్ళీ తెలంగాణలో స్టార్ట్ అయింది 77 ఆ ప్రాంతం లోపల. అట్లా 78 ఆ ప్రాంతం లోపల అప్పుడున్న పాత సిపిఐ ఎంఎల్ కొండపల్లి సీతారామయ్య వర్గం ఉండే అప్పుడు 80 పీపుల్స్ వార్ అయింది. అంటే మావోయిస్ట్ అంటే పీపుల్స్ వార్ ఉద్యమంతో రాడికల్స్ ఉద్యమంతో తెలంగాణ లోపల అప్పుడు కరడు కట్టిన భూస్వామ్య విధానం ఉండేది. తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం ఉత్తర తెలంగాణ ప్రాంతం లోపల భూస్వామ్య విధానం చాలా బలంగా కొనసాగింది. కానీ అది డెమోక్రసీ తోటి కాలేదా? ఆ సిస్టమ్ ని కొంచెం కూల్చడం అన్నది మీ కాంట్రిబ్యూషన్ ఉంది, మీ మూవ్మెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది అనుకుంటున్నారు? అది వాస్తవం. అది ఇవాళ తెలంగాణ సమాజం లోపల అప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీ పనిచేయడంతో ఒక మార్పు వచ్చింది, ప్రజల చైతన్యం పెరిగింది, ఎంతో కొంత భూములు సంపాదించుకున్నారు ప్రజలు. ముఖ్యంగా అడవి ప్రాంతాల పట్ల అటవీ భూమి సాధించుకున్నారు, షావుకాల దోపిడీ నుంచి సాధించుకున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ని కూడా కొంత సంపాదించారు. ఇవన్నీ కూడా రికార్డు ఉన్నది. పాతగా పీపుల్స్ వార్ ఇక్కడ తెలంగాణ లోపల పీపుల్స్ వార్ పార్టీ అట్లాగే ఇప్పుడు బస్తర్లో ఉన్నది అనుకోండి. బస్తర్లో కూడా అంత వెనుకబడి ఇప్పుడు బస్తర్ ఎందుకున్నది? ఇవాళ పాలక వర్గాలు చెప్తున్నాయి అంటే మావోయిస్టులతోటే అభివృద్ధి ఆగిపోయింది అనేది. అది వాస్తవం కాదు. ఎందుకంటే మనకు అధికారం అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయింది. 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా బస్తర్ అనేది అంత వెనుకబడి ఎందుకున్నది? ఈ పాలక వర్గాలే కదా. ఇవాళ మావోయిస్ట్ పార్టీ అక్కడ పోయింది 80ల 1980 లోపల దళాలు పోయినాయి.
మీరు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ కి వస్తాను జనజీవన స్రవంతిలో అంటున్నారు. ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? అంటే మీరు కాన్స్టిట్యూషన్ కి కట్టుబడి, లా అండ్ ఆర్డర్ కి కట్టుబడి, పొలిటికల్ సిస్టమ్ కి కట్టుబడి ఉండాలి. అది ఏం చేస్తారు మీరు దాన్ని? మీ రోల్ ఏమనుకుంటున్నారు? అంటే నా ఆలోచన అయితే ఏ బూర్జో పార్టీలకు రావాలని ఆలోచన లేదు, ఏ బూర్జో పార్టీలకు చేరాలని ఆలోచన లేదు. నేను నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ పీడిత ప్రజల కోసం నేను నా శక్తి మేరకు నేను కృషి చేస్తాను. ప్రజల సమస్యలు ప్రజలకు ఎన్నో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పట్ల ఆదివాసీ ప్రజల వాళ్ళ పక్షాన నేను నా శక్తి మేరకు నిలబడతాను, కృషి చేస్తాను. ఒకవైపు ఆపరేషన్ కగార్ జరుగుతోంది, ఇంకోవైపు సరెండర్ పాలసీ అన్నది ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా ఉంది, స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా ఉంది. ఆ ఆపరేషన్ కగార్ ప్రెషర్ వలన కూడా చాలా మంది బయటకు వచ్చారు అంటున్నారు మీరు కూడా. హెల్త్ రీజన్స్ ఉన్నాయి. దాని తక్క మీరు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అన్నారు. ఈజ్ దాట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై పీపుల్ ఆర్ కమింగ్ అవుట్? మీలాంటి వాళ్ళు బయటికి రావడము అన్నది దాని వలన అవుతుందా? బికాస్ మీ ఐడియాలజీలో కూడా డిఫరెన్సెస్ వచ్చేసాయి. అదే అంటే పార్టీ లోపల చిలుక వచ్చింది స్పష్టంగా కనబడుతున్నది. దీని యొక్క ప్రభావం కూడా క్యాడర్ మీద ఉంటుంది. క్యాడర్ మీద తప్పనిసరిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే కొంతమంది బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సరెండర్ పాలసీలో, రీహాబిలిటేషన్ లో వాళ్ళు కొంచెం సపోర్ట్ కోసం ఇస్తారు కదా ఫర్ నక్సల్స్. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బికాస్ చాలా మంది చాలా ఫ్రస్ట్రేషన్ తోటి సొసైటీలో ఏం చేయలేకపోతున్నాము, ఎంప్లాయ్మెంట్ లేదు, వాళ్ళ పర్సనల్ ఫ్రస్ట్రేషన్ తోటి కూడా మూవ్మెంట్ లో వస్తారు. అట్లాంటి ఒక పాలసీ వలన పాజిటివ్ స్పిన్ ఆఫ్స్ ఉంది అనుకుంటారా అందరినీ ఈ మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొని రావడానికి? అంటే ఇప్పుడు ప్రభుత్వాలు అంటే మెయిన్ స్ట్రీమ్ లోకి రావాలని కోరినప్పుడు ఇస్తున్నారు. అది ఇవ్వడం అవసరమే. ఎందుకంటే వాళ్ళు బతకాలంటే, అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ బతకాలంటే కంపల్సరీగా అది లేకపోతే ఇక మళ్ళీ వేరే ఆలోచిస్తాడు కదా. ఏం లేకపోతే ఈ సమాజంలో బతకాలనుకున్నప్పుడు, ఈ సమాజంలో పూట ఉండాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఎంతో కొంత ఆర్థిక సాయం అవసరం. ఇల్లు కావాలి, తినాలంటే తిండి కావాలి, బట్టలు కావాలి, ఇవన్నీ కావాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఆధారం అనేది లేకపోతే కష్టం. అది కల్పించడం అవసరం, ఎవరికైనా అవసరం. అంటే ప్రభుత్వాలు, ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ఈ ప్రభుత్వాలు ఎన్నుకుంటున్నారు కదా, వస్తున్నారు కదా. అండ్ యంగర్ జనరేషన్ కి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉండగా వాళ్ళు ఇట్లాంటి లెఫ్ట్ వింగ్ ఒక ఆర్మ్ స్ట్రగుల్ వైపు వెళ్లకుండా ఉండొచ్చు. జాబ్స్ క్రియేట్ చేస్తే, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, ఆపర్చునిటీ క్రియేట్ చేసి, రైట్స్ ఇస్తే. రాజ్యాంగం కూడా అదంతా ప్రామిస్ చేస్తుంది కదా. చేస్తున్నారు కానీ అమలు చేస్తలేరు కదా. అంటే ఇప్పుడు ఉదాహరణ నక్సలిజం ఎందుకు పుట్టింది? ఒక క్వశ్చన్ అండి. నక్సలిజం పుట్టడానికి కారణం ఏంటిది? సమాజంలో అసమానతలు ఉన్నాయి, పేదరికం ఉన్నది. ఇవన్నిటితోటి నక్సలిజం పుట్టుకొచ్చింది. ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తే నక్సలిజం ఆగిపోతుంది. పాలక వర్గాలు అవి చేయాల్సిన అవసరం ఉన్నది. Thank you so much, Andy. Namaskaram. Okay, Thank namaskaram. you. So, someone who has spent 45 years in the movement, now talking about the failure of the governments to address basic issues of the people, which is what is pushing them towards the left-wing extremism, or what we call as armed struggle. Also, admitting that yes, there have been serious ideological differences within the leadership, and that has certainly weakened the party as well.